బుల్లెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ శ్రీ గోకుల్ రామారావు మీడియాతో మాట్లాడుతూ కొత్తపేటలో టీమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు. తాడపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్. ఒకవైపు శాంతి చర్చలు, మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం, 6 మృతి. బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ శ్రీ గోకుల్ రామారావు మీడియాతో మాట్లాడుతూ ఇచ్చినారు. తర్వాత న్యాయవాదుల సమస్యలు చాలా మటుకు అన్నింటిని కూడా తీరుస్తామని చెప్పి, న్యాయవాదులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి చెప్పినారు. ఈ సమావేశం కేంద్ర న్యాయశాఖ మంత్రితో పాటు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు, తర్వాత డాక్టర్ లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు, విశ్వేశ్వరరెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో దేశంలో ఉన్నటువంటి న్యాయవాదుల సమస్యలు ఏదైతే ఉన్నాయో, దాదాపు 30 లక్షల మంది న్యాయవాదులు ఉన్నారు. వాళ్లకు కేంద్ర ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ చేయడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో న్యాయవాదులకు ఇన్సూరెన్స్ చేయడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ ఇన్సూరెన్స్ వల్ల న్యాయవాదులందరూ కూడా, వారి కుటుంబ సభ్యులు కూడా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అట్లాగే చాలా చిరకాలంగా ఉన్నటువంటి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, వాటి గురించి కూడా నిన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి మనకు క్లియర్గా చెప్పినారు. ఏంటంటే లా కమిషన్ని మేము పంపించినాము, లా కమిషన్ ఎగ్జామిన్ చేసింది. వాటి గురించి ఆ రిపోర్ట్ రాగానే న్యాయవాదులందరికీ కూడా న్యాయవాద రక్షణ చట్టం తీసుకొస్తాం, ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇది న్యాయవాదులకు ఎంతో శుభసూచకము. ఈ కొత్త యాక్ట్ను చాలా కాలంగా కూడా ఈ డిమాండ్ ఉంది. అడ్వకేట్స్ మీద హత్య చేయడం జరిగింది, న్యాయవాదులను అటాక్ చేయడం జరిగింది. ఇవన్నిటిని కూడా తగ్గించాలంటే ఒక చట్టం తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. కమిషన్ రిపోర్ట్ రాగానే ఈ చట్టం అమల్లోకి వస్తుందని చెప్పి చట్టం పార్లమెంట్లో ప్రవేశపెడతారని చెప్పి చెప్పినారు. మిగతా విషయాలన్నీ కూడా మన బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ అయినటువంటి సునీల్ గౌడ్ గారు చెప్తారు. మీడియా మిత్రులందరికీ మరియు తెలంగాణ న్యాయవాదులందరికీ పేరు పేరున నమస్కారం. నిన్న మన సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ మినిస్టర్ గారు ఇక్కడ అలాయికి వచ్చేసి, పార్టీ ఆఫీస్కి వచ్చేసి, మరియు కిషన్ రెడ్డి గారు, మరియు డాక్టర్ లక్ష్మణ్ గారు, రఘునందన్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, మరియు లాయర్ పార్టీ ప్రెసిడెంట్ మన రామచంద్రరావు గారు, మరియు బార్ కౌన్సిల్ చైర్మన్ మరియు కన్వీనర్ మరియు జాయింట్ కన్వీనర్ సమక్షంలో 250 మంది 300 మంది న్యాయవాదుల సమక్షంలో మన యూనియన్ లా మినిస్టర్ గారు ఓపెన్గా ఉన్నాయి 75 సంవత్సరాలలో జరగనివి ఈరోజు ఏమేం జరగబోతున్నాయి, లాయర్ల డిమాండ్స్ ఏమున్నాయి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున, స్టేట్ బార్ కౌన్సిల్స్ తరఫున, ఎంటైర్ కంట్రీ తరఫున ఏమేమి డిమాండ్స్ ఉన్నాయో అన్నీ ఓపెన్గా చెప్పి మేము కూడా నిన్న రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కొత్తపేటలో టీమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కరోనా తర్వాత 100 ఏళ్ల ముందు చూపుతో హైదరాబాద్ నలుదిక్కుల 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఎల్బీ నగర్లో 1000 పడకల ఆసుపత్రి, మల్కాజ్గిరిలో 1000 పడకల ఆసుపత్రి, ఎర్రగడ్డలో 1000 పడకల ఆసుపత్రి, నిమ్స్ 2000 పడకల ఆసుపత్రి కొత్తగా నిర్మించాలని, తద్వారా హైదరాబాద్ నగరంలో 5000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని
మరో 100 ఏళ్ల ముందు చూపుతో ఆనాడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. గతంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసినప్పటికీ ఎప్పుడో నిజాం కాలంలో కట్టిన గదే ఉస్మానియా, గదే గాంధీ, గదే కింగ్ కోటి హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్ తప్ప కొత్త ఆసుపత్రులు గత ప్రభుత్వాలు ఎవరు కూడా పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆసుపత్రుల నిర్మాణం జరగలేదు. కానీ కరోనా వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా పేదలు కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలవుతున్నారు, వారికి సరి అయిన వైద్యం అందడం లేదని, ఈ కొత్తగా వస్తున్న రోగాలను పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పేదలకు ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ సేవలు అందించాలి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని ఈ 4 టిమ్స్ ఆసుపత్రిని వరంగల్లో 2000 పడకల హెల్త్ సిటీని కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించారు. దీనికి అవసరమైన అన్ని నిధులు కూడా కేటాయించారు. దానికి డబ్బులకు కూడా ఇబ్బంది లేకుండా నిధుల సమీకరణ కూడా కేసీఆర్ ప్రభుత్వమే చేసింది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమైనాయి. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయితున్నా ఈ ఆసుపత్రులను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మనం ఎల్బీ నగర్ టిమ్స్ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. ఇవాళ గౌరవనీయులు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వారి నియోజకవర్గంలో ఉన్న టిమ్స్ ఆసుపత్రిని విజిట్ చేయడానికి వచ్చాం. ఇక్కడ ఏమైంది? ఆనాడు భూసేకరణ చేసింది కేసీఆర్ ప్రభుత్వం, టెండర్లు పిలిచింది కేసీఆర్ ప్రభుత్వం, డిజైన్లు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం, నిధులు సమీకరించింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ రోజు సెల్లార్తోని మొదలుకొని 6 అంతస్తుల వరకు భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మరి 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఒక 5 ఫ్లోర్లు మాత్రమే వేశారు. ఇంకా పూర్తే కాలే. ఫ్లోర్లు వేయడం, స్లాబులు వేయడం కూడా పూర్తి కాలేదు. నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండుంటే ఇప్పటికే ఏడాది కిందనే ఈ ఆసుపత్రి ప్రారంభమై ప్రజలకు సేవలు అందించేది. అంటే రేవంత్ రెడ్డికి ఎక్కడ కేసీఆర్ కు పేరు వస్తుందో, ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటారో అని కావాలనే ఈ ఆసుపత్రి యొక్క నిర్మాణాన్ని స్లో చేస్తా ఉన్నారు. తాడపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్ తయారు చేసి మద్యం స్వయంగా ఆ మాఫియానే తయారు చేస్తుంది. ప్రభుత్వ దుకాణాల ప్లేస్లో ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వచ్చిన దుకాణాల్లోకి మద్యం సరఫరా జరుగుతుంది. ఆ దుకాణాల్లోతో పాటు మాల్ట్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి వీధికి ఒకటి పెట్టిన బెల్ట్ షాపుల్లోకి వెళ్తుంది. లేకపోతే పర్మిట్ రూమ్స్ అని కొత్తగా పెట్టారు కదా, లేదా పర్మిట్ రూమ్స్లోకి వస్తుంది. చిట్ట చివరకు పేదవాడైన చేతిలోకి వెళ్తుంది. తను తాగుతుంది కల్తీ మద్యమా, నిజంగానే కంపెనీల ద్వారా తయారు చేయబడిన మద్యమా తెలుసుకోలేని అమాయకుడు తాగేసి జబ్బుల పాలై మరణిస్తున్నాడు. ఎందుకు ఇదంతా? చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న మద్యం అమ్మకాల వ్యవహారాన్ని, అంటే 2019-24 మధ్య కాలంలో ముందుకొచ్చాం. నాణ్యమైన మద్యం అందిస్తానని చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ. నాణ్యమైన మద్యం అందిస్తానని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కల్తీ మద్యాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఇంకో పక్కనేమో రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగింది. మద్యాన్ని విషయంలో చాలా రకాలుగా డబ్బులు చేతులు మారినాయని ఒక అభూత కల్పన సృష్టిని గత 6-7 నెలల నుంచి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున ఓ మాఫియాని తయారు చేసి, మద్యం స్వయంగా ఆ మాఫియానే తయారు చేస్తుంది. ప్రభుత్వ దుకాణాల ప్లేస్లో ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వచ్చిన దుకాణాల్లోకి మద్యం సరఫరా జరుగుతుంది. ఆ దుకాణాల్లోతో పాటు మాల్ట్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి వీధికి ఒకటి పెట్టిన బెల్ట్ షాపుల్లోకి వెళ్తుంది. లేకపోతే
పర్మిట్ రూమ్స్ అని కొత్తగా పెట్టారు కదా, లేదా పర్మిట్ రూమ్స్లోకి వస్తుంది. చిట్ట చివరకు పేదవాడైన చేతిలోకి వెళ్తుంది. తను తాగుతుంది కల్తీ మద్యమా, నిజంగానే కంపెనీల ద్వారా తయారు చేయబడిన మద్యమా తెలుసుకోలేని అమాయకుడు తాగేసి జబ్బుల పాలై మరణిస్తున్నాడు. ఎందుకు ఇదంతా? చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న మద్యం అమ్మకాల వ్యవహారాన్ని, అంటే 2019-24 మధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలోని మద్యం ప్రభుత్వం అమ్మింది. గాజాలో శాంతి స్థాపన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపిస్తున్న వేళ కూడా ఇజ్రాయెల్ తన దాడులను ఆపలేదు. శనివారం గాజాపై జరిపిన దాడుల్లో 6 పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామం శాంతి ప్రక్రియపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తోంది. స్థానిక అధికారుల కథనం ప్రకారం గాజా సిటీలోని ఓ ఇంటిపై జరిగిన దాడిలో 4, దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్లో జరిగిన మరో దాడిలో 2 మరణించారు. బందీల విడుదల, యుద్ధ విరమణ లక్ష్యంగా ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి హమాస్ సానుకూలంగా స్పందించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరగడం గమనార్హం. అంతకుముందు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు హమాస్ అంగీకారం తెలపడంతో ఇజ్రాయెల్ కూడా ఒప్పందంలోని మొదటి దశను తక్షణమే అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు ప్రధాని బెంజామిన్ నేతన్యాహు కార్యాలయం ప్రకటించింది. బందీల విడుదలను ఈ దశలో చేపట్టనున్నారు. ఈ పరిణామాలపై డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, హమాస్ శాశ్వత శాంతికి సిద్ధంగా ఉందని నేను నమ్ముతున్నాను. బందీలను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ఇజ్రాయెల్ తక్షణమే గాజాపై బాంబు దాడులను ఆపాలి అని తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో పిలుపునిచ్చారు. ఇది కేవలం గాజాకు సంబంధించింది మాత్రమే కాదని, మధ్యప్రాచ్యంలో దీర్ఘకాల శాంతికి సంబంధించిన విషయమని ఆయన వివరించారు. ట్రంప్ విజన్ కు అనుగుణంగానే యుద్ధాన్ని ముగించడానికి తాము సహకరిస్తామని నేతన్యాహు కార్యాలయం తెలిపింది. అయితే ఒకవైపు బందీల కుటుంబాలు యుద్ధాన్ని ఆపాలని ఒత్తిడి చేస్తుండగా, మరోవైపు సంకీర్ణ ప్రభుత్వంలోని తీవ్రవాద వర్గాలు దాడులను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. నేతన్యాహు తీవ్రమైన రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. 2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడితో ఈ యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించగా 251 మందిని బందీలుగా తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక చర్యల్లో గాజాలో 66,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కూటమి ప్రభుత్వం ద్వారా మరో హామీ నెరవేరుతున్న ఆటో డ్రైవర్ల సేవలు. ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్న తెలుగుదేశం పార్టీ ఈ రోజు రామచంద్రపురం ఆటో డ్రైవర్ల ర్యాలీలో కూటమి ప్రభుత్వ నాయకులు వాసంశెట్టి సత్యం, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ ఆటో ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం లయన్స్ కళ్యాణ మండపంలో ఆటో డ్రైవర్ల సమావేశం ఏర్పాటు చేసి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కు 15,000 రూపాయల చొప్పున మొత్తం 2,10,00,000 రూపాయలు నేరుగా ఆటో డ్రైవర్ల బ్యాంక్ అకౌంట్లకి జమ చేయబడినది అని హరీష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, తెలుగుదేశం సీనియర్ నాయకులు సత్యం, వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, ఆటో సంఘాల నాయకులు, ఆర్డీఓ అఖిల, పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ విషయానికి వచ్చే ముందు పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. కానీ కొన్ని విషయాలు మీ అందరికీ మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏ విధంగా ఆనాడు మహనీయులు మేము మహానాడు రోజున సూపర్ 6 మేనిఫెస్టో మనం ప్రకటిస్తే ఆ రోజున సూపర్ 6 మేనిఫెస్టోలోని ఒక పథకం కింద స్త్రీ శక్తి అనే కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఆనాడు మనం ప్రకటించింది మహిళలకి ఖచ్చితంగా ఉచిత బస్ సర్వీస్ కేటాయిస్తామని చెప్పి ఆనాడు మన మహానాడులోని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 మేనిఫెస్టోలోని అన్ని అంశాన్ని ఒకటి తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ ముందుగా వేస్తున్నాం. మీరు చూస్తున్నారు, పూర్తయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సంవత్సరంన్నర. ఇందులోనే సుమారు 80% మన హామీలు ఇచ్చిన సంక్షేమ పథకాలు మన అమలు చేయడం జరిగింది. మీరు ఆనాడు మీరు చూస్తుంటే ఉచిత 3 గ్యాస్ సిలిండర్ అది కూడా అమలు చేయడం జరిగింది.
తల్లికి వందనం పథకం కూడా అమలు చేయడం జరిగింది. అదేవిధంగా మనము ఇప్పుడు మాట్లాడుతున్న ఈరోజు మనము ఆటో డ్రైవర్కి కూడా ఇవ్వాల్సిన ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. ఆనాడు పెన్షన్ గురించి మాట్లాడి 1వ తారీఖున నేరుగా మీ ఇంటికి వచ్చి కూడా అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా చూసుకుంటే ఆనాడు స్త్రీ శక్తిని మనం అమలు చేసినప్పుడు చాలా వరకు యువగతం పాదయాత్రలోని నారా లోకేష్ గారికైనా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికైనా అనేక సందర్భాల్లో ఆటో డ్రైవర్లు రావడం, వారి రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఈ విధంగా మాకు చాలా ఇబ్బంది వస్తున్నాం. ఈరోజు మీరు స్త్రీ శక్తి మీరు అమలు చేయకపోతే మేమందరం చాలా ఇబ్బంది పడబోతున్నాం. మమ్మల్ని మీరు మీ పైన మాకు ఒక నమ్మకం ఉంది, కానీ మమ్మల్ని ఒక విధంగా మీరు అందరూ ఆపుకోవాలని. ఎందుకంటే అప్పుడు మేనిఫెస్టోలోని మాత్రం లేదు ఈ ఆటో డ్రైవర్కి ఇవ్వాల్సిన ఈ సాక్ష్యం. అప్పుడైతే మాత్రం ఈ మొత్తం అసలు వేరే పరిస్థితి. కానీ మీరు అందరూ వచ్చి ఆయనతో మాట్లాడినప్పుడు లేదు ఇది ఖచ్చితంగా మనం అమలు చేయాలి, రేపన్నాడు మన ఆటో డ్రైవర్ని ఎక్కడ నష్టపోకూడదు, మనం అమలు చేసిన పథకాల వల్ల వారిని కూడా ఆదుకోవాలని చెప్పి ఏకైక ఆలోచనతో ఈ 15,000 రూపాయలని ఈ రోజు అమలు చేయడం కూడా జరిగిందని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరినీ నేనే కాదు, ఇక్కడ వేదిక పైన అందరూ కూడా మా స్కూల్ టైంలో అయినా సరే, మా కాలేజ్ టైంలో అయినా సరే, నేను జాబ్ చేసిన సమయంలోనైనా సరే, అన్ని సందర్భాల్లోని మీ అందరితో పాటు ఏదో ఒక సందర్భంలో మీ అందరితో ప్రయాణం చేస్తున్నాను. కానీ అప్పుడు మాత్రం మాకు ఒకటి అర్థమైంది, మీరెప్పుడు కూడా రాత్రన్నా పగలన్నా ఏ సమయమైనా సరే ఎవరు వచ్చినా సరే అడిగినప్పుడు లేదు వాళ్ళని ఒక్క పాయింట్ వాళ్ళని ఒక చోట తెంపాలంటే జాగ్రత్తగా వాళ్ళ మహిళ అయితే ఇంకా జాగ్రత్తగా మీరు తీసుకుని చర్యలు తీసుకుని వాళ్ళని తిప్పడానికి ఒక బాధ్యత మీరు తీసుకున్నాం. చాలా వరకు నేను చూసాను, ఎప్పుడైనా సరే మీరు అడిగిన రేట్ కన్నా చాలా తగ్గించమని అందరూ కోరుతారు, కానీ మీరు ఎప్పుడు కూడా డబ్బుల గురించి పనిచేయరు. మీరు ఎప్పుడు పనిచేస్తుంది ఏంటంటే ప్రజల గురించి సర్వీస్ చేయడానికి మీరు అందరూ పనిచేశారు. కూడా ఒక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈరోజు ఈ 15,000 రూపాయలు మీకు ఆదాయంగా మీకు ఆదాయం వస్తుందని ఏకైక ఆలోచనతో ఇది తీసుకురావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ అమౌంట్ నేరుగా ఎవరు మంచి వ్యక్తి లేకుండా నేరుగా మీ అకౌంట్లోకి వచ్చే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఇదే కేంద్రం కూడా మీరు చూస్తున్నారు ఏ విధంగా జిఎస్టీని దీపం అనే లోపల ఆల్రెడీ అమలు చేశారు. ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు దాటడం, ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఆదాయం రావాలని వాళ్ళందరూ జిఎస్టీని 28% నుంచి సుమారు 8% కూడా తగ్గించడం జరిగింది. అదేవిధంగా కొత్తగా ఆటోలు పర్చేస్ చేసుకుంటే దాని మీద కూడా తగ్గింపుల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నింటినీ కూడా అనేక సందర్భాల్లోని మనం కూడా ఈ విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకురామని కూడా ప్రభుత్వాన్ని అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఈ విషయాలు కూడా మీకు అవగాహన రావాలంటే ఖచ్చితంగా మీరు దీని గురించి ఆ మెటీరియల్ కూడా బీసీలకు జనగణతో పాటు కొలవాలని చేయాలని ఒంగోలు సిపిఐ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న బీటీఏ రాష్ట్ర నాయకులు చీమల దిన్నే వెంగయ్య గారు. మరి పెద్దలు చాలా చక్కగా చాలా విషయాలు మాట్లాడారు. మరి గతము భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. మరి మహనీయులు పూలే గారి గురించి, అంబేద్కర్ గురించి, పెరియార్ గురించి ఇవన్నీ మనం అన్నీ కూడా తెలుసుకుంటూనే ఉన్నాం. మరి పెద్దలు చెప్పినట్టు అనేక విషయాలు చర్చించుకుంటూనే ఉన్నాం. ఒక ఐక్యంగా పోరాటం చేసి బయటకు వచ్చి మరి మనని నిలదీసేటువంటి విషయానికి రాలేకపోతున్నాం. ఇందాక చెప్పినట్టు మహేందర్ రెడ్డి గారు మీరు ఇంతమంది ఉంటే మరి మీరు చేయొచ్చు కదా, మీరు గెలవచ్చు కదా అన్నట్టుగా మనము ఆ పని చేయలేకపోతున్నాం. అందుకే వాళ్ళు
మరి వేల సంవత్సరాల నుంచి వారు వేసుకున్న పథకం ప్రకారం మరి భారతదేశాన్ని నిర్వీర్యం చేసే విధంగా మరి వృత్తులుగా మరి విభజన పరంగా చేసి ఈరోజు మనకి ఈ స్థితి భారతదేశాన్ని కానీ ఈ స్థితికి తీసుకొచ్చారు. వారు లేస్తే దేశభక్తి అంటారు, లేకపోతే ఇంకొకటి అంటారు. ఇట్లాగే ఉండాలి భారతదేశం, ఈ సంపద సృష్టించాలని మేము ఈ విధంగా చేయాలి అని చెప్తూ ఉంటారు. అయితే మనము ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మహనీయులు కొంతవరకు పోరాడారు ఆ రోజుల్లోనే. అప్పుడు ఇలాగ జరుగుతూ ఉంది. పెరియార్ లాంటి వారు కానీ ఎవరైనా ఇలాంటి సమావేశాల్లో ఇటువంటి విషయాలు లేవనెత్తినప్పుడు అవన్నీ పక్కన పెట్టడం కాదు. ఇక ఇప్పుడు జరగబోయి అట్లా మనల్ని మభ్య పెడుతూ ఇలాంటి స్థితికి వచ్చారు. కాబట్టి మనం అడుగుకునే విధానంలో ఎంతవరకు ఎంతకాలం ఉన్నప్పటికీ ఇలాగే ఉంటుంది. మరి ఇందాక ఆచార్య గారు చెప్పినట్టు, మహేంద్ర రెడ్డి గారు అన్నట్టు అటువంటి స్థితికి మనం మరి నిలబడగలిగితే మార్పు వస్తుంది. లేని పక్షంలో ఎంతకాలమైనా మనం ఇలాగే అడుగుకుంటూ ఉండాల్సి వస్తుంది. వాళ్ళు మాత్రం ఏదో భిక్ష వేసినట్టు చేయవలసి వస్తుంది. అందుకని మనము స్థానిక సంస్థల్లో మరి ఇంతమంది మనం జనాభా ఉన్నామని చెప్తున్నాం. మనకు నచ్చిన వ్యక్తిని, నిజాయితీ కలిగిన వ్యక్తిని, ఎవరైతే సమర్థులు ఉన్నారో అలాంటి వారిని మనం ఎంచుకొని మనం గెలిపించుకోగలిగే స్థితి. బుల్లెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ శ్రీ గోకుల్ రామారావు మీడియాతో మాట్లాడుతూ కొత్తపేటలో టీమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు. తాడపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్. ఒకవైపు శాంతి చర్చలు, మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం, 6 మృతి. ఇది ఇవాల్టి బుల్లెటిన్. మరో బుల్లెటిన్ లో మళ్ళీ కలుద్దాం.